మల్బరీ పండ్లు ఈ మధ్య కాలంలో మార్కెట్లో చాలా చోట్ల కనబడుతున్నాయి. ఇందులో ఔషధ గుణాలుండటంతో ఈ పండ్లకు అధిక డిమాండ్ ఏర్పడింది. వీటి ధర కూడా అలాగే ఉంది. మార్కెట్లో ఈ పండ్లకున్న డిమాండ్ను చూసిన రంగారెడ్డి జిల్లా సరస్వతిగూడ గ్రామానికి చెందిన రైతులు అందరూ మల్బరీ పండ్ల తోటల్ని సాగు చేస్తున్నారు. అతి తక్కువ పెట్టుబడితో ప్రతిరోజు ఆదాయం పొందుతున్నారు. వ్యవసాయంలో రోజురోజుకు పెట్టుబడులు పెరుగుతున్నాయి. వీటికి తోడు మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా చీడపీడల ఉధృతి పెరిగి దిగుబడులు కూడా తగ్గుతున్నాయి. వచ్చిన దిగుబడులకు మార్కెట్లో సరైన ధర రావడం లేదు. దీంతో సంప్రదాయ పంటల సాగు కత్తిమీద సాములా మారింది. అందుకే చాలా మంది ప్రత్యామ్నాయ పంటల సాగుకు మొగ్గు చూపుతున్నారు. అధికంగా పని తక్కువ ఉండి దీర్ఘకాలంగా దిగుబడులు వచ్చే పండ్ల తోటల సాగుకు మొగ్గు చూపుతున్నారు. కొందరు రైతులైతే అందరూ వేసే పంటలు కాకుండా కొత్త పంటల సాగు వైపు చూస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న వాటిని ఎంచుకుని సాగు చేస్తున్నారు. ఈ కోవకు చెందినవారే రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం సరస్వతిగూడ గ్రామానికి చెందిన రైతులు. హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న సరస్వతిగూడలో దాదాపు 150 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఇందులో 70% మంది రైతులే. అందరూ సన్న చిన్నకారు రైతులు. తమకున్న ఎకరం 2 ఎకరాల వ్యవసాయ భూమిలో గతంలో బొప్పాయి, జామలాంటి పండ్ల తోటల పెంపకం చేపట్టారు. అయితే ఇక్కడ వర్షపాతం చాలా తక్కువ. ఉన్న కొద్దిపాటి నీటితో పంటలు సరిగ్గా పండకపోయేది. అయితే మారుతున్న కాలానుగుణంగా కొత్త పంటలు పరిచయం కావడం, అందులో మల్బరీ పండ్లకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉండటంతో ఒకరిద్దరు ప్రయోగాత్మకంగా కొద్ది విస్తీర్ణంలో మల్బరీ పండ్ల తోటలను నాటారు. పెట్టుబడి, శ్రమ తక్కువగా ఉండటంతో పాటు సాగునీటి అవసరం కూడా తక్కువగా ఉండడంతో ఒకరి తరువాత ఒకరు ఇలా ఊరంతా మల్బరీ పండ్ల తోటలను చేపట్టారు. ముందు నేను ఫీల్డ్లా సెరికల్చర్ పట్టుపురులు సాగు రైతుల దగ్గరికి పోతువా. దాని తర్వాత ఇప్పుడు సంవత్సరం నుంచి మా డీడీ గారు ముత్యాలు సార్ వచ్చి ఇక్కడ పండ్ల తోటలు కూడా మనమే చూడాలి అని చెప్పిండు. 5 సంవత్సరం నుంచి పండ్ల తోటలు కూడా కవర్ చేస్తున్నాను నేను. ఇక్కడ పండ్ల తోటల రైతులు 100 మంది ఉన్నారు. ఇక్కడ 100 మంది రైతులు ఉన్నారు. కందుకూరు మండల్ సరస్వతిగూడెము. ఇక్కడ కూడా వారంలో ఒకసారి వచ్చి రైతులతో కలిసి ఈ తోటలో ఎంత లాభం ఉంది ఏంది అనేది వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది. వీళ్ళు కూడా 100 మంది వీళ్ళు సాగు చేస్తూ మళ్ళీ ఇంకా ఉపాధి కూడా వేరే వాళ్ళకు కూలీ దానికి కల్పిస్తున్నారు. 20, 30, 40 కేజీలు రోజుకు తెంపడం జరుగుతుంది. తీసుకుపోయి సిటీలో మార్కెట్లో వేస్తారు, అమ్ముతారు వీళ్ళు. ఇంకా కూడా ముందు ఇంకా సాగు చేస్తామని ముందుకు వస్తున్నారు రైతులు. ఈ ఊరు నుంచి రోజుకు 200 కిలోల నుంచి 300 కిలోల వరకు 100 మంది రైతులు సాగు చేసి తెంపుకొని తీసుకొని పోతారు సార్. హైదరాబాద్లో అమ్ముడు పోతాయి ఇవి. ఇంతకుముందు మామూలుగా కూరగాయలు అవి ఇవి వేసుకుంటారు. పండ్లు పొలాలు, ఈ పొప్పటి చెట్లు కానీ జామ తోటలు కానీ పెంచిండ్రు. దాని తర్వాత ఇది కూడా చూద్దామని చెప్పి ఇప్పుడు దగ్గర 15 నుంచి 20 సంవత్సరాల నుంచి మల్బరీ పండ్ల చెట్లు కూడా సాగు చేస్తున్నారు. ముందు 2-3 ఉండే. దాని తర్వాత ఒకరిని చూసి ఒకరు ఇంట్లో మంచి లాభం ఉందని చెప్పి ఇప్పుడు దగ్గర 100 మంది రైతులు ఇక్కడ ఎకరన్నర 100 మంది సాగు చేస్తున్నారు ఇక్కడ. మల్బరీ పండ్ల తోటలు సాగు చేయడానికి విత్తనాలు ఉండవు. మల్బరీ మొక్కల చెట్టు కొమ్మని తీసి మొక్కలుగా నాటుకోవాలి. నాటిన 2 సంవత్సరాల నుండి పండ్ల దిగుబడి వస్తుంది. గతంలో కిలో పండ్ల ధర 500 నుంచి 700 వరకు ఉండేది. ఇప్పుడు కిలో 150 నుంచి 200 వరకు అమ్ముతున్నారు. ఇలా ప్రతి రైతు ఎకరంలో రోజుకు 25 కిలోల దిగుబడిని తీస్తూ 2 నుంచి 2500 వరకు ఆదాయం పొందుతున్నారు. ఎకరన్నర భూమి ఉంది. మల్బరీ ఫ్రూట్, టమాటో పండిస్తాము. అట్లే వరి చేను కానీ వేస్తాము. దాదాపు 10 ఏళ్ళ నుంచి స్టార్ట్ అయింది. మొక్క అంటే కొనుక్కొచ్చడం ఏం లేదు. ఒక చెట్లు కంచి కట్ చేసుకొని వచ్చి పెట్టిన డే బై డే కట్ చేస్తాం. ఫ్రూట్ అయితే ఇక లీఫ్ వచ్చేసి 1 మంత్కి ఒకసారి కట్ చేస్తాము. డైలీ మార్కెట్కి ఇక డే బై డే వెళ్ళేది. రోజు ఇక మనం లేబర్ని బట్టి తెంపే విధానం బట్టి మనకు అమౌంట్ అనేది వచ్చేస్తుంది. కేజీ వచ్చేసి 150 నుంచి 200 వరకు ఉంటుంది. మేము మల్బరీ తోట ఫామ్ చేస్తాము. మొక్కలు వచ్చి మా పక్క వాళ్ళ రైతు దగ్గర నుంచి తీసుకొని పెట్టడం జరిగింది. మాది ఎకరన్నర పొలంలో ఒక 60 నుంచి 70 మొక్కలు పెట్టాము. అవి సంవత్సరానికి ఖాతా వచ్చింది. ఫ్రూట్స్ బాగానే ఉంది. కొంచెం ఏంటంటే వాటర్ ప్రాబ్లం ఉంటుంది.
మాకు గవర్నమెంట్ నుంచి డిప్పర్ సౌకర్యం చేస్తే బాగుంటుంది. అలాగే లేబరు వచ్చి డైలీ ఒక 30 చెట్లు ఉంటాయి. 15 చెట్లు ఒకరోజు, 15 చెట్లు ఒకరోజు తెంపుతారు. డైలీ ఒక 20 నుంచి 25 కేజీల దాకా తెంపుతారు. అవి అలాగే ఫ్రూట్స్ వచ్చి మార్కెట్ తీసుకెళ్తే 150 నుంచి 200 కేజీలకి వెళ్తాయి. మన విలేజ్లోకి వచ్చి తీసుకెళ్తారు కొంతమంది. డైలీ మా విలేజ్ నుంచి 100 to 200 కేజెస్ సిటీ తీసుకెళ్తారు. రోజు ఒక 4 మెంబర్స్ తెంపుతామండి. మేము ఫాదర్, 2 కూలీలు వస్తారు. 25 కిలోలు తెంపుతాము. వాళ్ళకి డైలీ 200 ఇవ్వడం జరుగుతుంది. అలాగే మాకు డైలీ 100 రూపీస్ కేజీ పడ్డా కానీ డైలీ 2000 to 2500 వస్తుంది. వాళ్ళకి 200 తీసేసిన 400 వాళ్ళకి వెళ్ళిపోతే రోజుకు 2000 లాభం ఉంటుంది. మల్బరీ చెట్లకి 6 monthsకి ఒకసారి తవ్వడం జరుగుతుంది, ఎరువు వేయడం జరుగుతుంది. రీసెంట్గా మా దగ్గర ఉన్న కంపెనీల వల్ల పురుగు రావడం జరుగుతుంది. దాన్ని కూడా రకరకాలమైన మందులు తీసుకొచ్చి పిచికారీ చేయడం కూడా జరుగుతుందండి. నెలకు ఒకసారి ఆకు తీయడం జరుగుతుంది. ఆకు తీసిన తర్వాత మనకు 30 to 45 days తర్వాత మళ్ళీ కొత్త కాపు వస్తుంది. మల్బరీ పండ్లు ఏడాది మొత్తం కాస్తాయి. అయితే ప్రతి చెట్టుని 30 నుండి 35 రోజులకు ఒకసారి ట్యూనింగ్ చేసుకోవాలి. ట్యూనింగ్ అంటే చెట్టు ఆకులు మొత్తం తీసివేయాలి. ట్యూనింగ్ చేసిన నెల రోజులకి పూత వస్తుంది. ఈ పండ్లని పిట్టలు, పక్షులు ఎక్కువగా తింటాయి. వీటి నుంచి ఈ పండ్లని కాపాడుకోవడానికి చేపల వలను కొందరు రైతులు పొలం చుట్టూ చెట్ల పైభాగంలో కూడా కట్టుకున్నారు. మాది వచ్చేసి ఎకరన్నర పొలం ఉంది. దాంట్లో మల్బరీ ఒక 50 చెట్లు, మిగతావి పండ్లు పొలాల చెట్లు ఒక 50 చెట్లు, మొత్తం వచ్చేసి 100 చెట్లు ఉన్నాయి. వచ్చేసి ఒక 10 గుంటలు మళ్ళా తరేసినాం. అలానే కూరగాయలు కూడా వేసుకున్నాం కొన్ని. మేము వచ్చేసి ఒక 3 years బ్యాక్ పెట్టినాం. ఇప్పుడు మంచిగా వస్తున్నాయి అవి. వీటికి చెట్లకు పాదులు చేయడం కానీ, మందు వేయడం కానీ, ఎరువు వేయడం కానీ జరుగుతుంది. పొద్దుగాల మార్నింగ్ వచ్చేసి 4 దింపుతాము. ఒక 20 కిలోల దాకా వస్తాయి. 20 కిలోలకు వచ్చేసి ఒక 2000 దాకా వస్తాయి. మాకు ఒక 1600 దాకా మిగులుతాయి రోజుకు. ఒక స్టెప్ బై స్టెప్ ఒక 30 చెట్లు తర్వాత ఒక క్రాప్ వస్తుంటాయి. ఈ 30 చెట్లు వెళ్ళిన తర్వాత ఇంకొక 30 చెట్లు వచ్చేటట్టుగా అలాగనే చేసుకుంటాం. మల్బరీ పెట్టాము. ఒక 40-30 చెట్ల దాకా పెట్టా. దాని నుంచి అక్కడిక్కడ కూరగాయలు అవి పెట్టాము. పిట్టెలు వస్తాయి. పిట్టెలకు ఒక జాలి కూడా తెచ్చి కొంత కప్పిన, ఇంకా కొంత కప్పేది ఉంది. మామూలుగా 10-15 కిలోల దాకా వెళ్తాయి. ఇక మేమే ఇప్పుడైతే వాసానికి మా భార్యగా ఇద్దరం కలిసి తెంపుతాం. ఇంతవరకు అయితే ఒక 15 కిలోల దాకా తెంపుతాం. ఆ కూరగాయలు దగ్గర తక్కువనే ఉంటాయి కానీ ఇక బెండ చెట్లు, వంకాయ తోట ఇక అవి పెట్టినాం. ఇక ట్రాక్టర్లకు దీనికి కూరగాయల సీజన్ వెళ్ళిపోతుంది. ఆ పైసలు కూరగాయలు తీస్తాం కదా, ట్రాక్టర్లకు ఇచ్చేస్తాం. ఇక ఆడ మాకేమో ఇక పండ్లు తెంపేటి మాకు గిట్టుబాటు ఉంటుంది. బొంత పనులే పెట్టుకుంటాము. వ్యవసాయం చేస్తే నాకు పిల్లలు 2 ఉన్నారు. వాళ్ళు మేము ఈయనే చేసుకుంటుంటాము. 5 కిలోలు 10 కిలోలు రోజు 8 కిలోలు కూడా తెంపి పోస్తాం. మూల్య కూడా పోస్తాను. బజార్కి వెళ్ళి వచ్చి కొంచెం పోతారు. ఇక 150-200 పోసుకపోతాడు. ఎకరన్నర ఉంది. 50-60 చెట్లు ఉన్నాయి. ఇక రోజుకు 1500-2000 వస్తాయి. ఆ కూలీల కూలి ఇచ్చి ఇక మేమే రోజు 4-5 మంది కూడా తెంపుతారు. కూలి ఆమెకు 300 అవుతున్నాయి. ఇప్పుడు రోజు కూలి 300 అవుతాయి. వాళ్ళ కూలి ఇచ్చేసి ఇక మేము మిగతా పని మేము చూసుకుంటాం. ఉన్న కొద్దిపాటి భూమిలో ఒక మల్బరీ తోటలపైనే కాకుండా కూరగాయలు, ఆకుకూరలను సాగు చేస్తున్నారు రైతులు. కూరగాయలపై వచ్చే ఆదాయం పై ఖర్చులకు అవసరం వస్తుండగా మల్బరీ పండ్లపై వచ్చే ఆదాయం లాభాలు అంటున్నారు రైతులు. అయితే ఈ ప్రాంతంలో నీటి సౌకర్యం తక్కువగా ఉండటంతో తమకు డ్రిప్ పరికరాలను సబ్సిడీపై అందిస్తే పంటల సాగులో మరింత ముందుకెళ్లేందుకు వీలుంటుందని కోరుతున్నారు.